ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం స్నేహితుడి హత్యకు ప్రయత్నించారు కొందరు. ఇనుప రాడ్డుతో కొట్టి రోడ్డు ప్రమాదం జరిగినట్లు కట్టుకథ చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్యం సీరియస్ గా ఉందన్నారు డాక్టర్లు. బుర్గంపహాడ్ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఏపీ పోలవరం జిల్లా ఏటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన కట్ట యశ్వంత్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఖమ్మం జిల్లాలో మేనమామ దగ్గర పెరుగుతున్నాడు. కట్ట సాయి దీపక్ దగ్గర ఉంటూ ఆయన చెప్పిన పనులు చేస్తున్నాడు. అయితే సాయి దీపక్ భాను ప్రకాష్ యశ్వంత్ పేరు మీద కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం యశ్వంత్ పై దాడి చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్రయత్నించారు. నిందితులను కఠినంగా శిక్షించి యశ్వంత్కు న్యాయం చేయాలని కోరారు బాధితుడి మేనమామ శ్రీనివాసరావు. మా బ్రదర్ మా మిస్సెస్ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కలిసి నిన్న స్టేషన్కి వెళ్ళారండి. బోర్కంపాడు స్టేషన్కి వెళ్ళారండి. బోర్కంపాడు స్టేషన్కి వెళ్తే అక్కడ బోర్కంపాడు ఎస్ఐ గారు కట్ట సాయి దీపక్ను భాను ప్రకాష్ అన్న కుర్రోడు ఆ పూర్తి కూడా నాకు కూడా పేరు తెలియదు. భాను ప్రకాష్ ఏదో ఉంది సార్ పేరు. అతను ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి అని తెలిసిందండి. ఇది ఏదో పాలసీ ఏదో కట్టించి ₹1 కోటిన్నర పాలసీ ఏదో కట్టించి చంపేయటానికని ప్లాన్ చేశారని తెలిసిందండి. ఏం న్యాయం కొడుతుంది? కుర్రోడికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదండి. వాళ్ళ ఫాదర్ వచ్చారు నా దగ్గరికి నిన్న ఫాదర్ వచ్చి వాళ్ళు రాత్రి పొద్దున వెళ్ళారు. వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళు ఎవరు రాదు, వాళ్ళ ఫాదర్ వచ్చారు. హాస్పిటల్ ఖర్చు ఎంత అవుద్దు ఏంటని మా వాళ్ళు అక్కడ చెప్పారంట. అక్కడ మరి అంటే ఒక ₹70,000 హాస్పిటల్ ఖర్చు ఈ రోజు మటుకు నేను కడతా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తా అని చెప్పేసి అన్నారండి. ఈ రోజే ఈ అబ్బాయికి న్యాయం జరగాలండి. మన హాస్పిటల్ సంగతి నుంచి బయటపడాలండి. ఆ తర్వాత మరి పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటని కూడా మనం కూడా చూడాలి కదా సార్.